పదవి కొరకు పోతే ఆపర్చునిటీస్ నేనేం పదవి ఆకాంక్షించిపోతలేనే ఏం పదవులు తక్కువ చేసేది నేను ముఖ్యమంత్రి ఒకటి తప్ప పని చేశాను సమైక్య ఆంధ్రప్రదేశ్కు 2 సార్లు పీసీసీ ప్రెసిడెంట్ పొలిటికలీ ఐఎమ్ అబ్సల్యూట్లీ కంటెంట్ బట్ I have also contributed, I have certainly contributed for the state of Telangana. ఆ తర్వాత దాని డెవలప్మెంట్లో కూడా పాలు పంచుకునే అవకాశం నాకు లభించాలనేది తప్ప ఆలోచన అంతే తప్ప కాంగ్రెస్ పార్టీ మీద ప్రధానంగా కాంగ్రెస్ అధ్యక్షురాల మీద నాకుండే ప్రేమ గౌరవం అభిమానం అనేది ఇప్పటికీ ఉంటుంది ఇప్పుడు వన్ అట్ ఎ టైం that you will have to tell because after all you see people come and go the importance of the people is known only when they are not there whether a person was useful or he was not useful లేదు మన పార్టిసిపేషన్ ఉండదు ఇప్పుడు ద థింగ్ ఈజ్ బేసికలీ ఐదర్ ది పొలిటికల్ పార్టీస్ షుడ్ రైజ్ అబౌవ్ ది పార్టీ లైన్స్ ఐడెంటిఫై దెమ్సెల్వ్స్ విత్ ది ఇష్యూస్ అండ్ సపోర్ట్ ది గవర్నమెంట్ టు అచీవ్ ఇట్ సైమల్టేనియస్లీ ఒక చెక్ మాదిరి కూడా ఉండొచ్చు అక్కడి ఆ పరిస్థితి కనబడతలేదు ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ యాజ్ ద లీడర్ ఆఫ్ ది అపోజిషన్ ఇన్ ది హౌస్ in certain of the things I supported them and said what are your resources just mere talking will not do while supporting watchdog మాదిరి కూడా ఉండొచ్చు కానీ అటువంటి దురదృష్టవశాత్తు అట్లా జరుగుతలేవు ఇప్పుడు ఇది ఒక కొత్త స్టేట్ న్యూ బార్న్ స్టేట్ ఫర్ ఎ న్యూ బార్న్ స్టేట్ టు డెవలప్ అంత మామూలు కాదు చాలా కష్టపడాల్సి వస్తుంది అరే ఇనుమైనా నువ్వు ఎందుకు తొందర ఎందుకు పడతారు మీరు ఎంతసేపు కూర్చున్నా నాకు అభ్యంతరం లేదు అయితే ఒకవైపు ఏమో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వము అవసరానికంటే ఎక్కువ ఆటంకాలు క్రియేట్ చేస్తున్నది అన్నిటికీ అడ్డుపడుతుంది ప్రతి అభివృద్ధి కార్యక్రమానికి అడ్డుపడుతున్నది ఈ పరిస్థితులల్లా తెలంగాణలో ఉన్న అన్ని పార్టీలు ఐక్యతతో పోరాటం చేయాల్సిన ఐక్యతతో దాన్ని ఎదుర్కోవాల్సిన అవసరం ఉన్నది ఆ రకమైన ఆలోచన కానీ విధానాలు కానీ జరుగుతున్నట్టు కానీ మరి కనబడతలేదు బట్ ఎనీవే ఐ సెడ్ నా నిర్ణయం నేను తీసుకున్నా నా కర్తవ్యం అది అనుకున్నాను నేను ఆ పని చేస్తాను మీరు అందరికి జవాబులు చెప్తాను అప్పుడు అది కాదండి ఒక్క నిమిషం దయచేసి ఒకరి తర్వాత ఒకటి అడగరాదు దేంట్లో ఏ దారిలో నా లక్ష్యం చెప్పినా కదా నేను టికెట్ కోసం పోతలేను ఇదండి వాళ్ళు మళ్ళా పదవుల కొరకు పోయినరు స్వలాభం కోసం పోయినరు వాస్తవంగా పోయినరు కనబడదు కదా నాకు ఇప్పుడు స్వలాభం వచ్చేదేముంది నేను కాంగ్రెస్ ముఖ్యమంత్రుల దగ్గరకు పోయి అడగలేదు అర్థమైందా నేను ఎన్నడూ పైరు చేయలేదు కాగితం పట్టుకొని పోలేదు నా క్యారెక్టర్ నాకున్నది నా కన్విక్షన్ నాకున్నది మీరు కేవలం తప్పుబట్టి ఇరికియాలనే ప్రయత్నంలో ఉంటే నేనేం చేయలేను దానికి విన్నావా మీకేం అవసరమా మీకు అవసరం లేదా నేను వెళ్తున్నా ఇంకా నిర్ణయం కాలేదు దాని ముహూర్తం చూసుకొని ఐ లెట్ యు నో ద డేట్ లేటర్ విషయం చెప్పనా
హ్యూమిలియేషన్ వలన నేను పోతున్నా అని చెప్తే అవన్నీ చెప్పాల్సిన అవసరం ఉంది నాకు. నేను కాంగ్రెస్ పార్టీలో ఉంటి కష్టకాలంలోనే కష్టపడ్డా పనిచేసిన. అధికారంలో ఉన్నప్పుడు నాకు ఎంత అధికారం పంచిపెట్టినో మీకు తెలుసు, నేను చెప్పదలుచుకోలే. నన్ను మాట్లాడనిస్తారా? నీ మంత్రి పదవి ఇస్తే కూడా వద్దు నాకు. 2004లో అంటే అయిపోయిందా? నాకేమి ఇస్తారో తెలుసా నీకు? అవన్నీ నేను చెప్పను. బికాజ్ ఆఫ్టర్ ఆల్ ఐ వాజ్ ద డిసిప్లిన్డ్ కాంగ్రెస్ మ్యాన్. ఐ విల్ క్విట్ ఆల్సో యాజ్ ద డిసిప్లిన్డ్ కాంగ్రెస్ మ్యాన్. నేను చెప్పేది మీకు చాలా క్లారిటీతో చెప్పిన. ఆల్ ఆఫ్ యూ నో ఇట్. సీనియర్స్కి అయితే తెలుసు బాగా. నాకు జరిగిన హ్యూమిలియేషన్స్ ఇవన్నీ కూడా మీకు అందరికీ తెలుసు. కానీ నేను ఎన్నడూ కూడా మీతో కూడా షేర్ చేయలేదు కదా. ఐ షేర్డ్ ఓన్లీ విత్ కాంగ్రెస్ ప్రెసిడెంట్, నాట్ విత్ ఎనీబడి ఎల్స్. ఇవాళ పోతున్నామని చెప్పి బురద తల్లి పోవడం కరెక్ట్ కాదు. అది నేను ఇప్పుడు 9 సార్లు ఇచ్చినట్టు ఎవరు ఏ కాంగ్రెస్ వాళ్ళు అంటారు? అడుగున్నాం. నా గురించి కమెంట్ చేసేంత మునగాడు ఎవరు లేరు. నా లాయల్టీ గురించి కానీ, నా కమిట్మెంట్ గురించి కానీ, నేను పార్టీకి అందించే సేవల గురించి కానీ ఎవరైనా మాట్లాడుకుంటే వాళ్ళ విఘ్నతకే వదిలేస్తాను. ఐ హావ్ నో కమెంట్స్ టు మేక్. నాకు ఓడిపోయినా కానీ ఇచ్చినామన్నారు. ప్రపంచం అంతా గెలిచి నేను ఓడిపోయినా నాకు తెలియక అడుగుతున్నా. మొత్తం ఉత్తరాంధ్ర కొట్టుకపోయింది. 2009లో అయితే నా మీద స్టోరీ ప్లాంట్ అయ్యి ముస్లింల చేతుల్లో హిందువుల చేతులు నరికేస్తానే స్టోరీ ప్లాంట్ కావడం వల్ల పోయింది. బై ఎలక్షన్ దండం పెట్టినా నేను కంటెస్ట్ చేయనని. వద్దు ఎమోషన్, ఇంత సెంటిమెంట్ కావడం. మీరు December 9th మీరు అనౌన్స్ చేసుకొని లేనిపోని ప్రాబ్లం క్రియేట్ చేసి ఇదే నేను కంటెస్ట్ చేయను అంటే పట్టి చేయించింది. నానా అవస్థలు పడితే 9,000 అని చేయించు దానికి వచ్చిన. వేరే వాళ్ళంతా 80,000, 70,000, 60,000 గెలిస్తే 9,600-700 పోయింది. इतने दबाव के बावजूद भी मैं कांग्रेस में रहकर काम करा, लेकिन आज ऐसा क्या दबाव आ गया कि आप कांग्रेस छोड़ने पर तैयार हो गए? क्या ये मैं अच्छी तरह से बोला मैं सियासी तो नहीं I am the best judge to take a decision. My conscience is the right thing to guide me. आपके पीछे जाने वाली आवाम के लिए ये सवाल उठता है कि क्या किसी अरे आवाम पूरे मेरे साथ ही चाहिए जी. आवाम पूरे जो है आवाम क्या बोल रही है सुनो. आपको क्या मालूम, आवाम जो है बहुत अच्छा डिसीजन लिया, आप बहुत जोरदार डिसीजन लिए क्या बोल रहे हैं. और आइंदा आपको दिखते रहता. अभी मैं ओपन अप नहीं हुआ. कितने पीछे है आपके? कितने लोग ऐसी दबाव में आकर कांग्रेस छोड़ना चाह रहे हैं? मेरे क्या मालूम जी कौन छोड़ना. अभी देखते रहेंगे, आप देखते रहेंगे ना. मैं किसी को बुलाने वाला नहीं हूँ. कांग्रेस छोड़ो बोल कर किसी को बोलने वाला नहीं हूँ मैं. मेरे लिए जो मुनासिब समझा वो बेसिस में डिसीजन लिए. కాంగ్రెస్ పార్టీలో పరిణితి లేదు, పరిపక్వత లేదన్నారు సార్. కాంగ్రెస్ పార్టీలో పరిణితి లేదు, కాంగ్రెస్ పార్టీలో పరిణితి లేదు, పరిపక్వత లేదన్నారు. ఇప్పుడు ఎవరికి సార్? ఉత్తమ్ కుమార్ రెడ్డి గారికి, బట్టి గారిగా, జానారెడ్డి గారిగా, ఎవరికి సార్? ఇన్ జనరల్ అయ్యా వినండి. నేను ఉత్తమ్ కుమార్ రెడ్డితో, బట్టితో అరే వాళ్ళు వచ్చారు పాపం మొన్న 2 నెలలు అయిందా. నేను అప్పుడే వాళ్ళ గురించి నేను ఎందుకు కమెంట్ చేయడం? నేను ఎవరి గురించి కమెంట్ చేయను. అంటే ఇన్ ది సిస్టమ్ ఐఎమ్ టాకింగ్ అబౌట్ సిస్టమ్స్. ఇవాళ నాకు ఢిల్లీలో కూడా సిస్టమ్స్లో మార్పు వచ్చింది. కాంగ్రెస్ పార్టీ చాలా గొప్ప పార్టీ, బ్రహ్మాండమైన పార్టీ. కానీ ఈ మధ్యన నడిపిస్తున్నారే సిస్టమ్స్లో చేంజ్ వచ్చింది. అండ్ సోనియా గాంధీ గారు ఆమె దగ్గర ఒక సిద్ధాంతం ఉంటుంది. ఎవరికన్నా అప్పచెప్తే రాష్ట్రం వాళ్ళ మాట 95% ఉంటుంది. 5% కొన్నిసార్లు వేరేగా తీసుకుంటుంది నిర్ణయం. కానీ నార్మల్గా ఇట్ డిపెండ్స్ ఆన్ జనరల్ సెక్రటరీ. మరి చేసాం సారీ విలీనం చేసే ప్రయత్నం కూడా జరిగింది.
ఇప్పుడు మీరు టీఆర్ఎస్లోకి వెళ్తున్నారు, ఆ ప్రయత్నాలు ఇంకా ఉండే అవకాశం ఉంది? ఏది టీఆర్ఎస్ కాంగ్రెస్ ఒకే పార్టీ. అది కాంగ్రెస్ హైకమాండ్కు టీఆర్ఎస్ అధినేతకు తెలుసు. సార్ ఇప్పుడు